హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా చాలా తక్కువ టైంలోనే, కేవలం 20 నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. పెసరపప్పుతో కోసెమ్రి, అలాగే స్వీట్ పొంగల్, చెలివిడి, శనగపప్పుతో గుగ్గుళ్ళు, అలాగే చింతపండు పులిహోర, ఇలా 5 రకాలు కూడా నేను చేసి చూపించబోతున్నానండి. అది కూడా ఈజీ ప్రాసెస్లో. ముందు రోజు నైటే మనము శనగల్ని నానబెట్టి ఉంచుకోండి. నెక్స్ట్ డే మార్నింగే పెసరపప్పును నానబెట్టుకోవాలండి. అరకప్పు పెసరపప్పును తీసుకున్నానండి. 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళు పోసేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పెసరపప్పుతోనే కోసిమిని తయారు చేసుకోవడం కోసము నానబెట్టేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్వీట్ పొంగల్ని తయారు చేసుకోవడం కోసము ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని ఉంచుకోండి. అందులోకి చిన్న కప్పుతో పెసరపప్పును వేసుకొని దోరగా వేయించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం వేసుకోండి. ఇప్పుడు వీటిని 2 సార్లు బాగా కడగండి. పెసరపప్పును బియ్యాన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. అంటే నేను ఇక్కడ 6 కప్పుల దాకా నీళ్ళను వేసుకున్నాను. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. పక్కన మరొక గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా బెల్లం వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల దాకా బెల్లం వేసుకోండి. అదే కప్పుతోనే 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి బెల్లాన్ని. మీరు ఇంకాస్త స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మరొక కప్పు బెల్లం వేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచి ఇలా బాగా మరలించండి. ఇలా బాగా మరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. కుక్కరు పూర్తిగా చల్లారిన తర్వాత పైనుండే మూతను తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, పెసరపప్పు అలాగే బియ్యం కూడా ఎంత చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కరిగించుకున్న బెల్లం నీళ్ళని మొత్తం వేసేసుకోండి. ఇలా బెల్లం నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీన్ని స్టవ్ మీద ఉంచండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. అలాగే 2 ఉప్పు రాళ్ళను కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. ఏ స్వీట్లోకైనా సరే ఒక చిన్న ఉప్పు రాయి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పు దాకా పాలను వేసుకోండి. పాలని ఒకేసారి వేసుకోకుండా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని పాలను వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా పంచదారను వేసుకోండి. పంచదారను వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్లో. ఎప్పుడైనా స్వీట్ పొంగల్ని చేసుకునేటప్పుడు బెల్లంతో పాటు 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకొని చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. 5 నిమిషాల పాటు మొత్తం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసము ఒక చిన్న పోపు గరిటెను ఉంచుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పును అలాగే కిస్మిస్లను వేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా సరే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పాయసంలోకి వేసేసుకోండి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి 1 నిమిషం పాటు పాయసంని బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, స్వీట్ పొంగల్ రెడీ అండి. ఈ స్వీట్ పొంగల్ని మొత్తం పక్కన ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న శనగ గుగ్గల్ని మొత్తం వేసేసుకోండి. వీటిని నైట్ మొత్తం నానబెట్టుకున్నాం కాబట్టి మనకు 3 లేదా 4 విజిల్ వేపిస్తే సరిపోతుందండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి 4 విజిల్ని వేపించండి. శనగగుగ్గులు ఉడికే లోపల పక్కన చెలివిడిని తయారు చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచుకొని అందులోకి 1 కప్పు బెల్లం వేసుకోండి. 1 కప్పు బెల్లానికి 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఈ బెల్లం కరిగేంత వరకు కూడా నీళ్ళను బాగా మరలించుకోండి. ఇలా పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు అనేవి కట్టకుండా ఇలా బాగా కలపండి. ఇలా పిండిని కలిపేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలపండి. పిండిని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా కలపండి. చిన్న చిన్న ఉండలు అనేవి లేకోకుండా బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని బాగా కలపండి.
నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని రెండింటిని కూడా బాగా కలపండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చెలివిడి రెడీ అండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న చెలివిడిని పక్కన ఉంచుకోండి. మరొక పక్కన ఉడికించుకుంటున్న శనగల్ని నీళ్ళు అనేవి లేకోకుండా పూర్తిగా నీళ్ళను వడగట్టుకోండి. చూడండి, 4 విజిల్లు వేపిస్తేనే ఎంత మెత్తగా ఉడికాయో. ఉడికించుకున్న ఈ శనగల్ని నీళ్ళు అనేవి లేకోకుండా పూర్తిగా వడగొట్టేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ శనగలకి తిరువాత వేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసుకొని వీటన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు కరివేపాకును ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలిపి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. బాగా కలిపి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపి 2 నిమిషాల పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని మొత్తం తురుముకొని ఇలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, శనగగుగ్గలు రెడీ అండి. శనగగుగ్గల్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకోండి. నీళ్ళను మొత్తం పూర్తిగా ఉంచేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా క్యారెట్ తురుమును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి తురుమును, 1 టీ స్పూన్ దాకా కొత్తిమీరను వేసుకోండి. అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు బాగా కలపండి. మీరు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. అన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలపండి. అంతే, పెసరపప్పు కోసంబరి రెడీ అండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసుకోండి. పల్లీలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. టేబుల్ స్పూన్ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కప్పు దాకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపును 30 సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకోండి. 30 సెకండ్ల తర్వాత ఇందులోకి అరకప్పు దాకా చిక్కగా ఉండే చింతపండు గుజ్జును వేసుకోండి. పండు గుజ్జును వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ చింతపండు గుజ్జును బాగా ఉడికించుకోండి. 1 నిమిషం పాటు చింతపండు గుజ్జును బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఉప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చింతపండు గుజ్జు రెడీ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఉడికించుకున్న అన్నం తీసుకోండి. అన్నంని మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా తీసుకున్నానండి. నైవేద్యం కోసం మాత్రమే రైస్ని చేసుకొని తీసుకున్నాను. ముందుగానే చల్లగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు చింతపండు గొజ్జును వేసుకొని రైస్ని బాగా కలపండి. రైస్కి ఎంతైతే పడుతుందో అంత గొజ్జును మాత్రమే వేసుకొని కలుపుకోండి. మిగతా గొజ్జును మనము కావాలనుకుంటే తర్వాత యూస్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా ఉంచి యూస్ చేసుకోవచ్చు అండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, చింతపండు పులిహోర రెడీ అండి. అంతేనండి, 5 రకాల నైవేద్యం ప్రసాదాలని చేసుకున్నాం కదండి. వాటన్నిటిని కూడా ఇప్పుడు నైవేద్యం గిన్నెలోకి కానీ లేదా ఇలా పేపర్ కప్స్ని కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న నైవేద్యాలను వేసుకుందామండి. ముందుగా చెలివిడి, పెసరపప్పు కోసంబరి, అలాగే స్వీట్ పొంగల్, చింతపండు పులిహోర, అలాగే శనగ గుగ్గుళ్ళు, ఇలా అన్నిటినీ కూడా నైవేద్యం గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా నైవేద్యం ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా 5 రకాల ప్రసాదాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీకు వీలు కాకపోతే 3 రకాల నైవేద్యాలనైనా సరే చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి.
చూసారు కదండి ఈరోజు రెసిపీల్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.